శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 18. రవిదాసుని గురించిన వర్ణనము. శ్రీపాదుల వారి దివ్యమంగళ దర్శనము. నేను బ్రాహ్మణ ద్వయంతో కలిసి కురుంగడ్డ చేరితిని. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు, ఆది మధ్యాంతరహితుడు, చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు కృష్ణానదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చుచుండిరి. వారి దివ్యమంగళ స్వరూపం నుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. వారి నేత్రద్వయం నుండి అనంతమైన ప్రేమ, కరుణ వెదజల్లబడుచుండెను. వారు నా సమీపంనకు వచ్చి పాద నమస్కారం చేసుకొనమనిరి. నేను శ్రీపాదములను స్పర్శ చేయునప్పుడు తమ కమండలం నుండి పవిత్ర ఉదకమును నా శిరస్సుపై చల్లిరి. నేను ఏమీయూ మాట్లాడకుండగానే అతి తీయని కంఠస్వరంతో దివ్య శ్రీచరణుల వారు, నాయనా శంకరభట్టు, నీ అందలి ప్రేమాతిశయమున నిన్ను ఇచ్చటకు ఆకర్షించి తిని అని పలికారు. ఆ పలుకుల తీయదనమును, అపారమైన వారి కారుణ్యామృత దృష్టిని వర్ణించుటకు భాష చాలదు. సమస్త భువనములకును అభయప్రదానమునరింప సశక్తమగు అనంత శక్తి సంపన్నమైన వారి దివ్యహస్తమును నా మస్తకముపై ఉంచారు. నాలోని కుండలిని శక్తి ఒక్కసారిగా విజృంభించి నన్ను వివశుణ్ణి చేసింది. నా కంటి ఎదురుగా ఉన్న సమస్త విశ్వమును అంతర్ధానమగునట్లు తోచింది. 1000 సముద్రములు ఒక్కసారిగా విజృంభించి నన్ను తమలో కలుపుకొనుటకు ప్రయత్నించుచున్నవా అన్నట్లు అనంత సత్తా యొక్క విద్యుదగ్ని నా నరనరములను దహించి వేయచు మత్తెక్కించసాగినది. నా కన్నులు మూతపడినవి. హృదయ స్పందనము, నాడీ స్పందనము నిలిచిపోయావి. నా మనస్సు నిర్వికారమై నిశ్చలత నొంది మహాశూన్యంలో నిలిచింది. నా హృదయం నందలి చైతన్యము విశ్వమునందున్న అనంత చైతన్యంలో కలిసిపోయింది. ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మ స్వరూపమైన ఆనందమయ స్థితిలో నేను ఉన్నాను అని ఎరుక కలుగుచున్నది. మరి ఒక పర్యాయము ఆ నేను అనునది కూడా శాంతించి అవ్యక్తమైన దివ్యానంద స్థితిలో ఉంటిని. ఆ స్థితిలో నాలో నుండి కోటాను కోట్ల బ్రహ్మాండములు సృష్టి స్థితి లయములనొందుచున్నవను జ్ఞానము కలుగునప్పుడు నేను ఈ సర్వ చైతన్యమునకు అభిన్నుడనని తోచుచున్నది. ఈ నేను అనునది శమించినప్పుడు అవ్యక్తమైన దివ్యానందంలో ఉంటిని. ఇది అంతయు నాకు చిత్ర విచిత్రంగా ఉండెను. అంతటా శ్రీపాదుల వారే మహాప్రేమతో తిరిగి తమ కమండలంలోని జలమును నాపై ప్రోక్షించారు. నేను మామూలు స్థితికి వచ్చి తిని. జగత్తునకు ఆది గురువులైన శ్రీవల్లభ స్వామి 1000 తల్లుల ప్రేమను మరిపించేడి కారుణ్యామృత దృష్టితో నా వైపు చూస్తూ మందహాసమును చేశారు. మ్లేచ్చులకు శ్రీవారి దర్శనం. నాతో వచ్చిన బ్రాహ్మణ ద్వయంనకు శ్రీపాదుల వారితో మాట్లాడుటకు గాని వారి దివ్య శ్రీచరణములను సృశించుటకు గాని ధైర్యం చాలకుండెను. శ్రీపాదుల వారు నా వైపు చూసి, నీతో వచ్చిన ఈ 2 ఆగంతకులు ఎవరని ప్రశ్నించారు. ప్రభు, దివ్య శ్రీచరణుల దర్శనం కోరి వచ్చిన ఈ 2 కూడా బ్రాహ్మణులే అని నేనన్నాను. దానికి ఆ ప్రశాంత సుందరుడు, నాయన, వీరు బ్రాహ్మణులుగా తోచుటలేదే, గోమాంస భక్షణ చేయు మ్లేచ్చుల వలె తోచుచున్నారు. యథార్థమును వీరిని అడిగి తెలుసుకొనవచ్చును అనెను. అంతటా ఆ బ్రాహ్మణులిద్దరూ, అయ్యా, మేము బ్రాహ్మణులము కాము, మ్లేచ్చులమే, సందేహము లేదు అని ముసల్మానులు చదువు కల్మాను చదివారు. శ్రీవల్లభుల వారు క్షణ లీలావిహారి, నేను నిర్హంతపోయితిని. అంతటా ఆ మహాగురువులు శ్రీపాద శ్రీవల్లభుడనేడి పేరుతో మాయావేషంన సంచరించు జగత్ప్రభువైన శ్రీ దత్తాత్రేయుల వారిని గుర్తించుట అనేక జన్మల పుణ్యఫల భాగ్యము. గుర్తించిన తదుపరి ఆ భావము స్థిరమై వారి యందు భక్తిభావము సంపూర్ణంగా కలిగి ఉండుట మహాభాగ్యము. గోవునందు సకల దేవతలు ఉంటారు. అట్టి గోవు లేని గృహము శ్మశానంతో సమానం. శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతయో ప్రీతిపాత్రులు. గోక్షీరము పుష్టిప్రదము, తుష్టిప్రదము. బ్రాహ్మణ జన్మనెత్తి గోమాంసంను భక్షించువారు శిక్షార్హులు. యజ్ఞయాగాదులందు మేకను బలి ఇచ్చుట కలదు. యజ్ఞ పశువైన ఆ మేకయే కాక దానితో రక్త సంబంధం కల అనేక మేకలు తమ నీచ జన్మం నుండి విముక్తమై ఉత్తమ జన్మలు పొందును. శీఘ్రంగానే బ్రాహ్మణ జన్మ పొందును. యజ్ఞ పశువైన ఆ మేకను ఆ విధంగా ఉత్తమ జన్మలను దింపగలిగినంత యోగబలము, తపోబలము యజ్ఞంను నిర్వహించే వారికి ఉండవలెను. ఆ విధమైన యోగి తపోబలములు లేక నామమాత్రముగా యజ్ఞంను నిర్వహించి మేకను బలి ఇచ్చిన మేకను చంపిన పాపం చుట్టుకొనును.
ఆయా దేశకాలములను బట్టి ధర్మకర్మములు మారుచుండును. మ్లేచ్చుడైనను మహాతపశ్శాలి అయిన ఎడల గోమాంస భక్షణ చేసినను అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదై గోవునకు దాని రక్త సంబంధం గల సంతతికి ఉత్తమ జన్మలను పొందింప సాధ్యపడును. అట్లు కాని ఎడల మహాపాపం చుట్టుకొనును. అందువలన సాధారణ నియమంగా గోహింస మహాపాపమని నిర్దేశించబడింది. కురుక్షేత్ర సంగ్రామమునకు ముందు కౌరవ పాండవులకు యుద్ధం చేయుటకు తగిన ధర్మక్షేత్రం ఎక్కడ లభించునాయని కృష్ణుడు వెతకెను. కృష్ణునకు అర్జునుడు తోడు ఉండెను. ఒకానొక ప్రదేశమందు ఒక రైతు పొలంలోనికి నీరు పెట్టుచుండెను. ఆ రైతు నీటి ప్రవాహంను ఆపుటకు అడ్డుకట్ట వేయుటకు తగిన బండ కోసం వెతుకుచుండెను. ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారంను కొని తెచ్చెను. ఆహారంను భుజించిన రైతు తన వద్ద ఉన్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వేచెను. నరుకుచున్న తండ్రి కాని నరకబడేడి కుమారుడు కాని నరుకుట అను క్రియ జరుగునప్పుడు ఎటువంటి భావోద్వేగములకు లోను కాక నిర్వికారంగా ఉండిరి. సమాజ క్షేమంనకు ఆహారం కావలెను. పంట పండించుట అన్నది ఒక్కటే రైతు యొక్క దృష్టి. ఆ రైతు తన యొక్క ధర్మంను ఫలాపేక్షరహితంగా నిర్వహించెను. శ్రీకృష్ణుడు ఆ ప్రదేశముని కౌరవ పాండవులకు రాబోయే కాలములో యుద్ధక్షేత్రంగా ఉండదగిన ధర్మక్షేత్రంగా నిర్ణయించెను. ఓయి నామమాత్ర బ్రాహ్మణులారా, మీకు గోమాంస భక్షణ చేయుట ఎంతమాత్రమూ సమర్థనీయం కాదు. అయితే పూర్వపుణ్యవశమున మీ పితృదేవతల ప్రార్థనా బలం వలన, విశేషించి నా అవ్యాజ కారుణ్యం వలన మీరు మా దర్శన భాగ్యంను పొందగలిగితిరి. ఇది ఏ మహాభాగ్యముగా అపురూపమైన అదృష్టఫలముగా భావింపండి. మీరు చేయు నమస్కారములను నేను స్వీకరింపను. నా పాదాలను మీరు తాకవద్దు. నా కమండలమునందలి పవిత్ర జలమును మీ మీద ప్రోక్షించుట సాధ్యం కాని పని. మీరు వెంటనే ఇచ్చటి నుండి బయలుదేరి మీ ఇచ్చ వచ్చిన చోటుకి వెళ్ళండి. మీకు అన్నవస్త్రములకు లోటు లేకుండా చేసేదను. మీరు మ్లేచ్ఛ వనితలను వివాహమాడి మ్లేచ్ఛ ధర్మమును అనుసరించండి. మీ చేత చంపబడిన గోవులు మీకు ఈ జన్మములోనూ జన్మాంతరములలోనూ సంతానమై జనించి మిమ్మల్ని అనేక రకాలుగా హింసించుచు అత్యంత శ్రమతో మీరు సంపాదించేడి కష్టార్జితంను యథేచ్ఛగా అనుభవించుచు సుఖించునుగాక. అయితే నా దర్శన భాగ్యంను పొందిన మీరు అనేక శతాబ్దముల తర్వాత బడే బాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్ధులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అను పేరు కలిగిన విలక్షణ అవతారంచే ఉద్ధరింపబడెదరు కాక. మరాఠా దేశమందు షీరది గ్రామం కలదు. అది కాలాంతరమున సిద్ధక్షేత్రం అగును. అచ్చటనే మీకు సాయిబాబా లభించును. నా యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము. అది శిలాక్షరముల వల్లే మార్చుటకు వీలు లేనిది. తక్షణం ఈ ప్రదేశంను వీడిపోవలసింది అని వారిరువుని ఆజ్ఞాపించారు. నేనును శ్రీపాదుల వారు మాత్రమే ఉంటిమి. ఇంతలో రవిదాసు అను నామాంతరం కలిగిన రజకుడు ఒకడు వచ్చెను. రవిదాసు శ్రీపాదుల వారికి పదే పదే నమస్కరించుచుండెను. కొంతసేపటి వరకు శ్రీపాదుల వారు అతని యందు నిర్లక్ష్యంగా ఉండిరి. తదుపరి శ్రీపాదుల వారు వాని వైపు చూసి మందహాసం చేశారు. దీనికి కారణం ఏమి ఉండునని నేను ఆలోచించసాగితిని. వారు చిరునవ్వుతో కరుణా దృష్టిని నా వైపు ప్రసరించుచు నా భ్రూమధ్యంను గట్టిగా తాకిరి. అద్భుతం! నా మనోనేత్రమునకు వింత దృశ్యములు కనపడసాగెను. భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహములు. కురుంగడ్డ వైపునకు రవిదాసు పడవ నడుపుచుండెను. ఆ పడవలో వేదశాస్త్రములను చక్కగా అభ్యసించిన పండితుడు ఒకడు ఉండెను. తాను బ్రహ్మజాతికి చెందినవాడైన కారణంగా ఇతరులు తన పడవలో ఎక్కిన ఎడల స్పృశ్యతాదోషం కలుగుననియు, అందుచేత తననొక్కడినే కురుంగడ్డకు తీసుకుపోవలసిందని ఆ పండితుడు చెప్పెను. అధిక మూల్యం చెల్లించవలసి ఉండునని రవిదాసు పలికెను. నేను ఆ మహాపండితుడను శ్రీపాదుల వారికి కడకు పోవుచున్నాను. ఆ స్వామి పండితుడే అయిన ఎడల నా విద్వత్తును గమనించి భూరి సంభావన ఇచ్చును. అందులో నుండి నీకు మూల్యంను చెల్లించదనని ఆ పండితుడు పలికెను. రవిదాసు సరే అనెను. పడవ ప్రయాణం సాగుచుండెను. మాటల సందర్భాన రవిదాసుకు పురాణేతిహాసంల గురించి కూడా ఏమయో తెలియని పండితుడు గమనించి, ఓయి నా జన్మ చరితార్థము, పురాణేతిహాసముల గురించి కించెత్తు కూడా పరిజ్ఞానము లేని నీ జన్మ 4/3 వ్యర్థమనెను. రవిదాసు మిన్నకుండెను. నదీ ప్రవాహం మిక్కుటంగా ఉండెను. దానికి తోడు పడవలో రంధ్రం పడి నీళ్లు పడవలోకి రాసాగెను. అయ్యా, మీకు ఈత వచ్చునా అని రవిదాసు అడిగెను. పండితుడు ఈత రాదెనెను. అంతటా రవిదాసు, నాకు ఈత వచ్చును, మీకు ఈత రాదు, అందువలన మీ జీవితం 100% వ్యర్థమే అనను. రవిదాసు శ్రీపాదవల్లభుల నామంను ఉచ్చరించుచు నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను.
కండ్లకు మిరుమిట్లు గొలుపు దివ్యకాంతి నదీ మధ్యంన గోచరించెను. ఇది అంతయు శ్రీపాదుల వారి మహిమ అని రవిదాసు తలచెను. నీరు పడవలోనికి ప్రవేశించుచుండెను. అయితే అదృశ్యహస్తమేదో ఆ నీటినంతడు బయటకు పారబోయుచుండెను. ఇద్దరూ శ్రీపాదుల వారి దర్శనంకి వచ్చిరి. రవిదాసు ఇంతకు పూర్వం శ్రీపాదుల వారికి ఎప్పుడు నమస్కరించినను వారు నిర్లక్ష్య ధోరణితో తిరస్కరించుచుండిరి. కానీ ఈనాడు మాత్రం రవిదాసు నమస్కరించినప్పుడు ప్రసన్నవదనంతో మందహాసం చేశారు. రవిదాసుతో వచ్చిన పండితుణ్ణి మాత్రం నిర్లక్ష్యంగా చూశారు. శాస్త్ర చర్చను కోరిన పండితుడు నోటి మాట రాక నిలుచుండెను. శ్రీపాదుల వారు, ఓరి పాండిత్య గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయితివి. మహాపండితుడవై ఉండి సద్వంశంన జన్మించి పుణ్యంను సముపార్జించుకొనుటకు బదులుగా పాపంను మూటగట్టుకొనుచుంటివి. కట్టుకున్న మహా ఇల్లాలను క్షోభ పెట్టితివి. సుఖంగా కాపురం చేసుకొనుచున్న ఒకానొక రజకుని ఇల్లాల్ని భర్త నుండి బలవంతంగా విడదీసి నీ ఉంపుడుగత్తగా చేసుకుంటివి. ఆ రజకుని భార్య విధిలేని పరిస్థితులలో నీ ఉంపుడుగత్తగా మారినందులకు నీకు శరీరంను అప్పగించినను మనస్సులో నిన్ను నిరంతరం శపించివేయుచున్నది. నీ భార్య అయిన ఆ సద్బ్రాహ్మణి తన సంసారం చట్టబండలైనందుకు మానసికంగా చెప్పరాని క్షోభను పొందుచుంది. అన్నింటినీ గమనించుచున్న నేను ఈ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించి తిని. ఈరోజు నీ జాతకం ప్రకారం మరణం లిఖించబడి ఉంది. నీకు ప్రస్తుతం మరొక 3 వర్షములు ఆయుష్ను ప్రసాదించుచున్నాను. నీవు స్వగృహమునకు పోయి గతములోని దురాచార ప్రవర్తనమును మార్చుకొనుము. లేకపోయిన ఎడల నీ కర్మకు నిన్ను వదిలివేసెదను. నీవు పండితుడవే, సందేహం లేదు. నీ విద్వత్తునకు సంభావన నీయమందువా, లేక మరో 3 వర్షములు ఆయుష్ను ఈయమందువా? తక్షణమే సమాధానమియ్యవలసింది అని అడిగారు. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీపాదుల వారి వచనములు విన్న తదుపరి పండితుడు నోటి మాట రాక మూగవాని వలె ఉండెను. అతని హృదయంలో తన ఆయుష్ పెరగవలనని కోరిక ఉండెను. కానీ నోటి మాట రాలేదు. శ్రీపాదుల వారే, నీ హృదయం నందలి కోరికను అనుసరించి నీకు ఆయుష్ని పెంచుచున్నాను. నీవు ఉంపుడుకత్తగా చేసుకున్న రజక వనిత వచ్చే జన్మలో నీ భార్య కావలసి ఉంది. కానీ ఈ జన్మలోని ఆమెను నీ దానిగా చేసుకుంటేవి. ఏ జన్మములోని ధర్మములు ఆ జన్మమునకే పరిమితములు. నీవు ఆ నియమాన్ని ఉల్లంఘించితివి. వచ్చే జన్మమున ఆ రజక దంపతులు మహారాజ భోగములను అనుభవించెదరు. నీవు నపుంసక జన్మను పొంది ఆ రజక వనితకు సేవలు చేయుచు కర్మఫలమును అనుభవించెదవు. నీవు ఈ 3 వర్షములలోనూ కొన్ని సత్కర్మములు ఆచరించిన అన్నవస్త్రాలకు లోటు లేకుండా రజక వనిత వద్ద సేవ చేసుకొనెదవు. దుష్కర్మములు ఆచరించిన రజక దంపతుల సేవ చేయుచు శ్రమకు తగ్గ ఫలితం లేక నానా యాతనలను అనుభవించవలను. మరణం నొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రవిదాసుకు నీ యొక్క సమస్త పుణ్యము చెందును. ఆ పుణ్యఫలంగా అతడు సాక్షాత్తు దత్తావతారమైన నన్ను సేవించుకొనగలడు. నీవు శీఘ్రంగా ఈ పుణ్యభూమి నుండి వైదొలగవలసింది అని ఆజ్ఞాపించారు. ఆ పండితుడు వెళ్ళిపోయెను. రవిదాసు శ్రీపాదుల వారి దుస్తులను ఉతుకుటయు, ఆశ్రమ ప్రాంగణంను శుభ్రపరచేటు మొదలగు సేవలను చేసుకొనుచుండెను. శ్రీపాదుల వారు నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా రవిదాసు శ్రీ గురుదేవులకు సాష్టాంగ నమస్కారం చేసుకునేవారు. శ్రీపాదుల వారు ప్రసన్నవదనంతో అతని నమస్కారములను స్వీకరించేడివారు. రవిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను. శ్రీపాదుల వారు సర్వాంతర్యామి కనుక వారికి చేసిన నమస్కారమునకు ప్రతిగా అనేక వందల మంది చేత నమస్కరించబడేడి మహాయోగం కలుగునని తన తండ్రి చెప్పి ఉండెను. అయితే ఈ నమస్కారములను వారు అంగీకరించినప్పుడు మాత్రమే ఈ మహాయోగం కలుగునని కూడా తన తండ్రి చెప్పి ఉండెను. రవిదాసు తన నమస్కారములను శ్రీపాదుల వారు అంగీకరించుట వలన అమితానందంతో ఉండెను. రవిదాసు ఒకానొక దినంన ఒక మహారాజు సుందర యువతీ జనంతో కలిసి జలక్రీడలు ఆడుటకుగాంచి తాను కూడా మహారాజు జన్మ ఎత్తినా బాగుండునని మనస్సులో తలచెను. శ్రీపాదుల వారు నదీ స్నానంకు వెళ్ళినప్పుడు వారితో సంభాషించు సందర్భంన ఈ విషయము చర్చకు వచ్చి రవిదాసునకు యవన వంశమందు వైడూర్య నగరమున జన్మించునట్లు వారు వరమును ఒసంగిరి. తాము నరసింహ సరస్వతి అవతారమందు అతనికి దర్శన భాగ్యం ఇచ్చేదనని అభయముసంగి అతని వంక ఒక వింతైన నవ్వుతో చూశారు. రవిదాసు అక్కడికక్కడే మరణించెను. నా మనోనేత్రములకు అగపడేడి ఈ వింత దృశ్యములను చూస్తూ నేను సంభ్రమాచర్యములకు లోనైతిని. నేను స్వస్థుడైనంతనే శ్రీపాదుల వారు నా వంక చూసి మందహాసం చేశారు. క్షణక్షణ లీలావిహారి అయిన శ్రీ గురుదేవులను
ఎంతని ప్రస్తుతించగలము? ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులైన తమ భర్తలతో అక్కడికి వచ్చారు. కన్యల తల్లిదండ్రులు కొందరు తమ బిడ్డలకు యోగ్యమైన వరులను కోరి అచ్చటికి వచ్చిరి. వారందరికీ శ్రీ గురుదేవులు పసుపు కొమ్ములను పంచిపెట్టుచుండిరి. అందరూ మహాదానందంతో అచ్చటి నుండి వెడుల్చుండిరి. వల్లభేషునకు శ్రీపాదుల కృపతో అక్షయ పాత్ర అనుగ్రహము. ఇంతలో ఒక యువ బ్రాహ్మణుడు అచ్చటికి వచ్చెను. ధూళి దూసరిత దేహంతో ఉండెను. అతడు కాశ్యపస గోత్రికుడు, ఆపస్తంభ సూత్రుడు. వల్లభేశ్వర శర్మ అనునది అతని నామధేయము. పీఠికాపుర అగ్రహారం నుండి వచ్చినవాడు. శ్రీపాదుల వారు పీఠికాపురం నందలి తన ఆత్మీయులను పేరు పేరున అడిగి వారి క్షేమ సమాచారములను తెలుసుకొనెను. సర్వజ్ఞులైన వారికి ఇది ఒక రకమైన వినోదము మాత్రమే. మధ్యాహ్న భిక్షకు ఎందరెందరో భక్ష్య భోజ్యములను తెచ్చారు. ఇంతలో ఏదో అందుకొనుచున్నట్లు తన దివ్యహస్తమును పైకి చాచారు. ఒక పెద్ద వెండి పాత్ర నిండుగా కీర్ అనబడు పాయసము అందుండెను. అచట సమావిష్ణులైన శిష్యగణములకు దానిని పంచిపెట్టవలసిందని శ్రీపాదుల వారు నన్ను ఆదేశించారు. ఎంతమందికి పంచినను పాత్రయందు పాయసం మాత్రం నిండుగానే ఉండెను. తన శిష్యులు తెచ్చిన భక్ష్య భోజ్యములను కృష్ణానదిలో వేయవలసిందని ఆజ్ఞాపించిరు. ఈ కార్యము రవిదాసుకు అప్పగించబడెను. నదిలోని జలచరములకు కూడా స్వామి ప్రసాదం వితరణ గావింపబడెను. శ్రీపాదులు వల్లభేషుణ్ణి తమ దగ్గర కూర్చోనమనిరి. వల్లభేషుని పక్కనే నేను కూర్చొని ఉంటిని. నా పక్కన సుబ్బన్న శాస్త్రి అను కన్నడ బ్రాహ్మణుడు కూర్చుండెను. ఒక బీద బ్రాహ్మణుడు తన కన్యకు మంచి సంబంధంను కుదిర్చమని స్వామిని ప్రార్థించెను. అంతటా శ్రీపాదుల వారు, నేనుండగా నీకు భయమెందుకు? పాపమున్న చోటనే భయముండును. ఈ వల్లభేషుడే నీకు అల్లుడు. సుబ్బన్న శాస్త్రి పౌరోహిత్యం వహించును. వల్లభేషుని పితృదేవతలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. పితృదేవతల శాపముండుట జీవితానికి మంచిది కాదు. పితృలకు శ్రాద్ధాది కర్మలు సభక్తికంగా చేసేడి పిండ ప్రధానములు మాత్రమే వారికి చేరును, అన్యదా వారికి చెందవు. అందువలన గరుడ పురాణోక్త మంత్రములు చదివి ఆ తర్వాత మాత్రమే వివాహ మంత్రములను చదవవలెను. మాంగళ్య భాగ్యము కొరకు పసుపు కొమ్మను స్వీకరించవలసింది. ఈ రోజున మీకందిన ప్రసాదము మహాదుర్లభమైనది. పీఠికాపురం నందలి మల్లాదివారు, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు, వత్సవాయి వారు నాకు నైవేద్యంగా పాయసంను చేశారు. దానినే నేను మీకు పంచితిని. బ్రహ్మరాక్షసులు, మహాపిశాచములు అను మహాదుష్ట శక్తుల వలన పీడింపబడు వారికి తక్షణమే ఈ ప్రసాదము వలన బాధా నివృత్తి కలుగును. దారిద్ర దుఃఖంలో మ్రగ్గేడి వారికి ఈ ప్రసాద స్వీకరణానంతరం సంపద అభివృద్ధి చెందును అని తెలిపారు. ఈ దివ్య భాషణము చేయు సందర్భంన శ్రీపాదుల వారి చెక్కిళ్ల నుండి అశ్రువులు జాలువారినవి. దగ్గుద్దక చెందిన గొంతుతో శ్రీపాదుల వారు, మల్లాదివారి, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి, వత్సవాయి వారి వంశములతోనూ నాకున్న రుణానుబంధము కాలాతీతము. వారి వాత్సల్య భక్తికి నేను పరవశించెదను. నాకేదైనా తినుటకు దొరుకునేమో అని నేను వారి వంట ఇళ్లలోనికి సూక్ష్మ రూపంలో యథేచ్ఛగా పోవుచుండును. వారే కాదు, ఎవరైనానూ సరే నన్ను వాత్సల్య భక్తితో ఆరాధించిన వారి ఇండ్ల యందు నేను పసిబాలుడనై తిరుగుచుండును. నా అడుగుల సవ్వడి వారి హృదయంలో సదా ప్రతిధ్వనించును. రాత్రి వేళలయందు కురుంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవ్వరూ ఉండరాదు. ముక్తిని కాంక్షించి బ్రహ్మరాక్షసులు, మహాపిశాచములు మహా ఆర్తితో ఆక్రందన చేయుదురు. నేను వాటిని మృంగివేసి వాటికి నవ్యములైన విముక్త దేహములను ప్రసాదింతును. దేవతలు, గంధర్వులు, యక్షులు, అదృశ్య శక్తులు, మహాపదార్థమునకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యము పొందుకొరకై వచ్చెదరు. మహాసిద్ధులు, మహాయోగులు, శతాబ్దముల తరబడి తపస్సమాధులలో ఉన్న మహాపురుషులు నా దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యముల కొరకు తహతహలాడుతూ వచ్చెదరు. మీరు ఆనందంగా ఏరు దాటిపోవలసింది. నా ఆజ్ఞ అనులంఘనీయము అని ఆజ్ఞాపించిరి. మేము ఏరు దాటి ఇవలి ఒడ్డున ఉన్న పల్లెను చేరితిమి. కన్యాదాత స్వగృహమందు వధూవరులను కూర్చుండబెట్టి సుబ్బన్న శాస్త్రి మంత్రములను చదువుచుండెను. శాస్త్రికి వివాహ మంత్రంలే తెలియను, కానీ ప్రేత సంస్కార కర్మల గురించి, ఆయా మంత్రముల గురించి తెలియదు. పైగా వధూవరులను కూర్చోబెట్టి అటువంటి మంత్రములను చదువుట గురించి విననూ లేదు, కననూ లేదు. శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బన్న బ్రహ్మస్థానమున కూర్చుండెను. అతని నోట అప్రయత్నంగా మంత్రములు వెలువడుచుండెను. అది సుబ్బన్నకే ఆశ్చర్యము.
ఈ తంతు పూర్తయిన తదుపరి వివాహ మంత్రములతో వారికి వివాహం జరిపించబడెను. మంగళసూత్రానికి బదులుగా పసుపు కొమ్ము కట్టబడెను. కన్యాదాత నిర్ధనుడు, వరుడు కూడా నిర్ధనుడే. వివాహ సందర్భంగా వచ్చిన బ్రాహ్మణ్యము వివాహము సంప్రదాయబద్ధంగా జరగకపోవడచే నిందించి పరిణయ వేదిక నుండి నిష్క్రమించిరి. వల్లభేషునకు తల్లియు తండ్రియు కూడా లేరు. కన్య తల్లిదండ్రులను వరుడును పురోహితుడును నేనును కలిపి 5గురం మాత్రమే. ఆ తర్వాత నవదంపతులతో కలిసి మేము శ్రీపాదుల వారి దర్శనానికి వెళితిమి. శ్రీస్వామి మమ్ము ఆశీర్వదించి ఆనందపరిచారు. అందరినీ కొంతసేపు ధ్యానస్థులై తన సన్నిధిలో ఉండవలసిందని వారు సెలవు ఇచ్చారు. నేను ధ్యానస్థుడను కాగానే నాకు వల్లభేషుని భవిష్యత్తు గోచరించెను. వల్లభేషుడు పసుపు వర్తకం చేయుచుండెను. తనకు వ్యాపారంన లాభం వచ్చిన ఎడల కురువపురం వెళ్ళి సహస్ర బ్రాహ్మణ ఆరాధన చేయవలెనని నిశ్చయించుకొనెను. శ్రీపాదుల అనుగ్రహమున అతడు విశేష ధనమును సంపాదించెను. అయితే మొక్కు తీర్చుటను వాయిదా వేయుచుండెను. ఇంతలో శ్రీపాదుల వారు కురుంగడ్డలో అంతర్హితులై గుప్త రూపం నందున్నారు. కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు మాత్రమే ఉన్నవి. అతడు ధనమును తీసుకొని కురుంగడ్డకు వచ్చుచుండగా 4 దొంగలు యాత్రికుల వేషంన ఇతనితో కలిసి వచ్చి వల్లభేషుణ్ణి వధించినారు. అతడు తన తల నరకబడు సమయంలో శ్రీపాద వల్లభులను స్మరించెను. శ్రీపాదుల వారు త్రిశూలధారి అయిన యతి రూపంలో వచ్చి 3 దొంగలను వధించెను. 4వ వాడు తానెన్నడూ దొంగతనం కూడా చేయలేదనియు ఈ 3 దొంగలును మార్గమధ్యంలో తనని కలిసినారనియు ప్రలోభపరిచేడి వారి మాటలకు లోనై వారితో కుమ్మక్కయ్యానని తనను రక్షించవలసిందని వేడుకొనెను. దయాంతరంగులైన గురుదేవులు అతనికి అభయమిచ్చి కొంచెం విభూతిని ప్రసాదించి వల్లభేషుని శరీరంపై చల్లమనియు అతని తలను మొండెమును అతికించవలసిందిగా ఆజ్ఞాపించారు. శ్రీవారి అమృత దృష్టి వలన వల్లభేషుడు పునర్జీవితుడయ్యెను. ఆ దొంగ వలన జరిగిన వృత్తాంతమంతయు వల్లభేషుడు తెలుసుకొనెను. వాడికి కలిగిన ఆనంద ఆశ్చర్యములకు అంతులేదు. శ్రీపాదుల దర్శన భాగ్యం తనకు లభించనందుకు పరితపించెను. వల్లభేషుని మూలంన తనకు శ్రీపాదుల దర్శనమైనందుకు ఆ దొంగ ఎంతయో సంతోషించెను. వల్లభేషుడు తన తప్పు తాను తెలుసుకొనెను. 1000 మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేయు శక్తి తనకు చాలా కాలం కిందటే కలిగింది. ఈనాటి తన స్తోమతలో 4000 మందికైనను సునాయాసంగా అన్న సంతర్పణ చేయగలడు. తను అనవసర కాలయాపన చేసి ఇక్కట్లను కొని తెచ్చుకున్నందుకు ప్రతిగా 4000 మంది బ్రాహ్మణులకు కురుంగడ్డలో అన్న సంతర్పణ చేయించెను. శ్రీపాదుల విరాట్ స్వరూపము. కొంతసేపైన తదుపరి కళ్ళు తెరవవలసిందని శ్రీపాదుల వారు ఆజ్ఞాపించిరి. తదుపరి శ్రీపాదుల వారు మా సన్నిధిలో కారణము లేని కార్యం జరగదు. సృష్టి విధానము చిత్ర విచిత్రంగా ఉంది. నిరాకారుడనైనా నేను నరాకారంగా మీ ముందుకు వచ్చుట కడుచోద్యము. నిర్గుణుడనైన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము. అసలు పరిమితులు అవధులు లేని నేను పరిమితులతో అవధులతో ఉన్నట్లు మీకు అనుభవమగుట వింతను కొలుపు విషయము. సర్వశక్తులును నా కరస్థమై ఉన్నవి. ఈ అనంతకోటి బ్రహ్మాండమునందలి ప్రతి అణువులోనూ ఉన్నవాడిని నేనే. అణువును కలిపి ఉంచేడి సంకల్ప స్వరూపము నేనే. అణువును విడగొట్టగలిగి నూతన సృష్టి రచనకు రంగం సిద్ధం చేయు ప్రళయకాల రుద్రుడను నేనే. ఇది జ్ఞానమని ఇది అజ్ఞానమని మీకు బోధ చేయుచు సర్వజీవులను అనేక విధముల మాయలలో పడదోసి వినోదించుచు ఆర్తితో పిలిచినప్పుడు సహస్రభావులతో మిమ్ములను ఆదుకొని సంరక్షించు అనాదితత్వంను నేనే. అన్ని జీవులలోనూ నేను అను తోచుచున్న అసలు శిశులైన నేనును నేనే. అటువంటి నాలో సర్వశక్తిత్వము సర్వజ్ఞత్వము సర్వంతర్యామిత్వము లేకున్న ఎడల మీరు ఆశ్చర్యపోవలేనే కానీ అవి మీకు వ్యక్తమై అనుభవం నిచ్చుచున్నప్పుడు మీరు ఆశ్చర్యపోవలసింది ఏముంది అని సెలవిచ్చారు. పరబ్రహ్మ స్వరూపులైన శ్రీ గురుదేవులు ఈ ప్రకారంగా చెప్పుచుండ ఎచ్చటి నుండియో ఘంటానాదము వినబడింది. అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆ గంట శ్రీచరణముల దగ్గర వాలినది. కొద్ది క్షణముల అనంతరం అందరూ చూస్తుండగా అది అంతర్హితమైనది. స్త్రీలయందు శ్రీపాదుల వారి మాతృభావన. శ్రీపాదుల వారు ఇలా అన్నారు: శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్యఫలములను ప్రసాదించు మహావతారము. మా నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడాను పూర్ణసిద్ధిని పొందజాలడు. యోగ విఘ్నములను జయించలేడు. ఓయి వల్లభేష వినుము. నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలం చేయగా
నీ నలుగురు పినతండ్రులు నిన్ను అనేక రకముల అగచాట్లకు గురిచేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారిగా చేసిన వైనము మాకు అవగతమే. వారి సంతానం కూడా నీ యందు వైరభావమును కలిగి ఉన్న విషయం కూడా మాకు అవగతమే. చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు. నీవు కురుంగడ్డకు వచ్చు సందర్భంన నిన్ను వధించి నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు. నీవు మా స్మరణ చేసిన ఎడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలంతో ముగ్గురు దొంగలను వధించెదము. నాలుగవ వాడు స్వల్ప దోషి కనుక విడిచిపెట్టెదము. శ్రీపాదుల వారి వచనంలో విన్న వల్లభేషుని భార్య కంటనీరు పెట్టుకొనుచున్నది. అంతటా శ్రీపాదుల వారు ఇలా అన్నారు. అమ్మ, శ్రీపాద శ్రీవల్లభుడనైన నేను ప్రతి స్త్రీ యందు నాకు జన్మనిచ్చిన అఖండ సౌభాగ్యవతి సుమతీ మహారాణినే చూచుచుండును. ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికీని పసిబిడ్డనే. నీవు ఏమాత్రం దుఃఖపడకు. నేను ఇచ్చిన ఈ పసుపు కొమ్మును భద్రపరచుకొనుము. నీకు సర్వశుభములను అది ప్రసాదించును. నీవు సుమంగలిగానే జీవించెదవు. మా శాసనము శిలాశాసనము. ఈ సృష్టిలోని ఏ శక్తికి కూడా దానిని మార్చుటకు సాధ్యం కాదు. నాకు గాయత్రి మంత్రోపదేశంను చేసిన నా మొదటి గురువైన మా తండ్రి గారి పేరు చిరస్థాయిగా చేయదల్చితిని. అందుకు మా తండ్రి గారి పేరులోని నరసింహ శబ్దంనకు సరస్వతి తోడై నరసింహ సరస్వతి అను పేర మా తదుపరి అవతారం ఆవిర్భవించుచున్నది. మా తాతగారైన బాపనార్యుల రూపంను కూడా చిరస్థాయిగా చేయదలిచితిని. దానికి ప్రతిగా నరసింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మూర్తుల మా తాతగారి రూపంనే పోలి ఉండును. మా తాతగారు నా రెండవ గురువు. వారి వద్దనే వేద విద్యను గ్రహించి తిని. మీరిప్పుడు చూసిన ఈ గంట ఒకప్పుడు మా తాతగారి ఇంట ఉండేది. అది నా సంకల్పమున సాధకులను అనుగ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును. ఇది భూమి లోపలి పొరలలో నుండి కూడా ప్రయాణించుచుండును. భూమి పై పొరలలో ఉండి కూడా ప్రయాణించగలదు. శంకరభట్టు నీవు రచించేడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము తెలుగు ప్రతిలోని జయసంఖ్యారూపమైన 18వ అధ్యాయము పీఠికాపురము చేరు సందర్భమున ఆ గంట తిరిగి పీఠికాపురం చేరును. ఈ గంట అనేక ఆకారములు మారి పరిమాణములు మారి నా సంకల్పం ప్రకారము నడుచుకొనును. మా తాతగారి స్వగృహమున నా పేరిట మహాసంస్థానం ఏర్పరును. నా ప్రేమకు గుర్తుగా జయ జయధ్వాన రూపమైన గంటను పీఠికాపురం పంపించెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.